నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లాలో జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారి దగ్గర నుంచి మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీకృష్ణారెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైతే ఈరోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తుంటే యోబేరీ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విభజన జరిగేటప్పుడు పార్లమెంట్ సభ్యుడై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో లేకుండా ఏం చేస్తున్నాడని అడగటం జరిగింది. ఇదే ప్రశ్న సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి అధ్యక్షుడైన తర్వాత శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఈ పార్టీకి అధ్యక్షుడిగా మొత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తూ ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగే సమయంలో అసెంబ్లీలో దీని మీద చర్చ వస్తే అసెంబ్లీలో దీని గురించి పాస్ చేసే అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సభలో లేకుండా ఏం చేస్తున్నాడు అని అడుగుతా ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు ఒక పక్క తెలంగాణకు చెందినప్పుడు శాసనసభ్యులను ఒక పక్క, సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులను ఒక పక్క ఉసుగొలుపుతూ రెండు కళ్ళ సిద్ధాంతంతో ఆ రోజు పోరాటం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీ నాయకుడు అసెంబ్లీలో లేకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించాల్సిన మీ నాయకుడు కనీసం ఆ నెల రోజులు అసెంబ్లీలో కూడా పోకుండా రెండు కళ్ళ సిద్ధాంతంలో తెలంగాణకు వెళ్తే తెలంగాణకు మద్దతు, సీమాంధ్రకు వస్తే సీమాంధ్రకు మద్దతు చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర కోసం పాటుపడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మోడీ పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని అడ్డుగోల హామీలు ఇచ్చి ఆచరణ కానీ హామీలు ఇచ్చి కేవలం 1.5% అంటే 3 కోట్ల మంది ఓట్లేస్తే కేవలం 5 లక్షల ఓట్ల మెజారిటీతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాదాపు 1,30,00,000 మంది ఈ రాష్ట్రంలో ఓట్లేశారన్న సంగతి మర్చిపోవద్దని ఇంకోటి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థుల్ని పక్కదోవ పట్టిస్తున్నారు, ఈరోజు యోబేరీ ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు, విద్యార్థులు ఎవరు నమ్మొద్దని చెప్పడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఆ రోజు రాజ్యసభలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలని అడిగింది, ప్రత్యేక హోదా అడిగింది ఎవరు? ఇప్పుడున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కదా. 10 సంవత్సరాలు కూడా కాదు 15 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా వస్తున్నాయి, రాష్ట్రం బాగుపడుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం ఉందని చెప్పి 15 సంవత్సరాలు అడిగింది ఎవరు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు శాతకాక ఓటు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి ఈరోజు ఎక్కడ దీన్ని నోరెత్తితే ఎక్కడ కేంద్రం ఎత్తి లోపలేస్తుందన్న ఒక భయంతో కేసులను ఎదుర్కోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలా. దాదాపు 18 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ తెచ్చుకొని దొంగలా తిరుగుతున్నాడు. ఈరోజు నిజంగా నువ్వు నిజాయితీ కలిగితే విచారణకి ఎందుకు నువ్వు హాజరు కావట్లేదు, విచారణకి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అప్పుడు తెలుస్తాయి నువ్వు నిప్పో తుప్పో అని. అంతే తప్ప స్టేజ్ తెచ్చుకొని అడ్డగోలుగా ఈరోజు తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై సాక్షాత్ ఆ రోజు శంకర్రావు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేశాడో అతనే చెప్పడం జరిగింది, మా పార్టీకి ఎదురు తిరిగాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాం, సిబిఐ విచారణ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పంపించామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి శంకర్రావు చెప్పిన సంగతి మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఈరోజు రాజకీయానికి సంబంధించిన కక్షలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ముద్దాయిగా చేయాలని చెప్పి మీరు ఆలోచన చేస్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అలాగే ప్రత్యేక హోదా, ఈరోజు మీరు చెప్తున్నారు ప్రత్యేక హోదా వల్ల ఏమీ రాదు, ప్రత్యేక హోదా వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు అని చెప్పి మీరు మీ నాయకులు ఓదరగొడతా ఉన్నారు. ఏదైతే కేంద్ర మంత్రికి వచ్చిన సుజనా చౌదరి గారు ఈరోజు ప్యాకేజీ మేలు ప్రత్యేక హోదా వేస్ట్ అని చెప్పిన సుజనా చౌదరి గారి గురించి కూడా ఒక మాట చెప్తాం. సుజనా చౌదరి గారికి సంబంధించిన కంపెనీ న్యూల్యాండ్ గ్లోబల్ ఇండస్ట్రీస్, ఆయన 2007లో షేర్ హోల్డర్స్కి సంబంధించి ఒక ఇది రిలీజ్ చేయడం జరిగింది.
దాంట్లో మీరు చదివి చూస్తే ఒక 2 లైన్లు. In the light of extremely good response for this range, the company plans to set up a new and larger production facility at Uttaranchal, where physical concessions like exemption from excise duty, reduction in CST and concessions on income tax. నేను ఉత్తరాంచల్లో పెద్ద కంపెనీ పెడుతున్నాను, అక్కడ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది, సిఎస్టీలో తక్కువ ఉంది అంటే స్పెషల్ స్టేటస్ వల్ల అక్కడ అన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కంపెనీ పెడుతున్నానని చెప్పిన మీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, అలాగే మీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారికి, గల్లా జయదేవ్ గారికి, అలాగే మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శివశక్తి బయో ప్లాంట్ సంబంధించి కూడా ఉత్తరాంచల్లో కంపెనీలు ఉన్నాయి. ఈరోజు ఇంతమంది ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఉత్తరాంచల్లో పోయి కంపెనీలు పెడితే ఈరోజు రాష్ట్రానికి దాదాపు చాలా పెద్దగా ఉన్న సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వస్తాయి, ఎంతమంది యువతకు ఉద్యోగాలు వస్తాయి? ఒక్కటి ఆలోచన చేయండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మేము చెప్పేది, ఈరోజు కేవలం ఎస్సీ ఎస్టీ బ్లాక్ లాక్స్కి 70 పోస్టుల కోసం 13,000 మంది బీటెక్ స్టూడెంట్స్ ఈరోజు అప్లై చేసుకున్నారంటే ఈరోజు నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారని ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మీరు తాత్కాలిక రాజకీయాల కోసం, మీరు తాత్కాలిక అవసరాల కోసం ఫ్యూచర్లో విద్యార్థుల్ని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయొద్దు. ఈరోజు ప్రత్యేక హోదా వస్తే కొన్ని లక్షల కోట్ల కంపెనీలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు మన రాష్ట్రంలోకి వస్తాయి. కొన్ని లక్షల ఉద్యోగాలు ఈరోజు మన రాష్ట్రంలో వస్తాయి. పరోక్షంగా ఇంకో 1,00,000 ఉద్యోగాలు మన రాష్ట్రంలోకి వస్తాయి. రెవెన్యూ పెరుగుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. అంతే తప్ప ఈరోజు ఏదైతే రీఆర్గనైజేషన్లో ఉన్న యాక్ట్లో ఉన్న ప్యాకేజీని తీసుకొచ్చి ఈరోజు మీరు ఇదే విధంగా ఇదే మీకు ప్యాకేజ్ అని చెప్తే నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తున్నాను. చివరిగా నిన్న మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మేము సూటిగా ఒకటే చెప్తున్నాం, మీరు రండి, ఏ ఛానల్ అయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ నెల్లూరు నగరంలో ఒక చర్చా వేదిక పెడదాం. ప్రత్యేక హోదా అవసరమా లేదా మీరు చెప్పాల్సినవి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాల నుంచి మేము వస్తాం, మేము కూడా చెప్తాం ప్రజలకి ప్రత్యేక హోదా అవసరమా లేదా అన్నది ప్రజల ముందు చర్చించుకుందాం. ఈరోజు మీరు ఎవరైనా రావచ్చు. నిన్న మాట్లాడిన వాళ్ళు ఎవరందరూ కూడా ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ చాలు అని మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, ఎవరైనా కూడా ఒక చర్చా వేదిక పెట్టండి ప్రజల సమక్షంలో, పత్రికేయుల సమక్షంలో. మేము చర్చకు వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చర్చకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప ఈరోజు మాటలు చెప్పొద్దు. 1-2 నెలల రోజుల క్రితం కూడా చూసాం ఈ నెల్లూరు నగరంలో ఫ్లెక్స్ల గురించి. ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు సాధిస్తారని చెప్పి చాలా ఫ్లెక్స్లు వెలిసాయి. ఇప్పుడు ఏమైంది ఆ ఫ్లెక్స్లను అడుగుతా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో ఒకసారి సంజీవిని అంటాడు, ఒకసారి ఏమంటాడంటే ప్రత్యేక హోదా సంజీవిని కాదంటాడు, ఒకసారి ప్రత్యేక హోదా కోసం సాధన చేస్తున్నా అంటాడు, ఒకసారి నా రక్తం మరిగిపోతుంది అంటాడు. ఇప్పుడు ఏమైంది? ఆ రక్తం మరిగిపోతుంది, ఎక్కడికి పోయింది ఆ రక్తం అని అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఒక ఆరోపణ చేసేటప్పుడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఈరోజు విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఆరోపణలు చేసే పని అయితే కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కనీసం ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు సొంతంగా మాట్లాడటం నేర్చుకోండి. పాపం ఏం తెలియదు అత వాళ్ళకి మాట్లాడేది. పైన నుంచి తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ నుంచి 3 కాగితాలు తెప్పించుకొని వాళ్ళ జారీ నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఇష్టం లే, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని వీళ్ళు కూడా అంతరాత్మకు తెలుసు. కానీ ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆదేశాల మేరకు పాపం తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ దగ్గర నుంచి తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి ప్రత్యేక హోదా ఈరోజు రాష్ట్ర ఆకాంక్ష 5 కోట్ల మంది ఆకాంక్షని నెరవేర్చేదానికి కలిసినండి అని మాత్రం కోరుతాం.